నమ్మకంగా దేవుడు ఏం చెప్పాడో చేసుకుంటూ పోయాడు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, ప్రభు చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. నీ జీవితంలో కూడా ఈరోజు నీకు ప్రభు ఇచ్చిన వాగ్దానం బట్టి, ప్రభు నీకు చేసిన ఆ ప్రామిస్ని బట్టి, ప్రభు వాక్యం ద్వారా నీకు అనేకమైన మాటలు ఇచ్చినప్పుడు నీ కంటికి కనిపించేదాన్ని నువ్వు నమ్మకు, నీ చెవులకు వినిపించేదాన్ని నువ్వు నమ్మకు, వాగ్దానాన్ని మాత్రమే నమ్ము. నీ కంటికి కనిపించేది ప్రతిసారి కూడా నీలో ఉన్న విశ్వాసాన్ని సన్నగిల్లపరిచేలాగా నీకు కనబడుతుంటుంది. పరీక్ష సమయంలో ఎప్పుడూ కూడా నీ విశ్వాసం బలహీనమయ్యేలాగానే నీకు అన్ని విషయాలు కనబడుతుంటాయి, నీకు అన్ని విషయాలు కూడా వినబడుతుంటాయి. ప్రభు ఒక విషయంలోనే నీకు అద్భుత కార్యం చేసేటప్పుడు ఎప్పుడు కూడా నీ ముందు ప్రతికూలమైన విషయాలే కనబడుతుంటాయి. ఉదాహరణకి ఎర్ర సముద్రం దాటడానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసారు. ముందు చూస్తే సముద్రం, వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికంటే ఇప్పుడు వేరే దారేం లేదు, ఎర్ర సముద్రాన్ని దాటాల్సిందే. వెనక్కి చూస్తేనేమో, వెనక్కి వింటేనేమో ఫరో యొక్క సైన్యం యొక్క శబ్దం వినబడుతుంది. ముందు చూస్తేనేమో అడ్డంకు, వెనక వింటేనేమో ప్రమాదం. అంటే ముందు చూసేది విశ్వాసాన్ని సన్నగిలపరిచేదే, వెనక వినబడేది విశ్వాసాన్ని సన్నగిలపరిచేదే. ఈ ప్రతికూలత అంతట్లోని కూడా దేవుడు గొప్ప అద్భుత కార్యం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సముద్రాన్నే 2 పాయలు చేసిన దేవుడు నీ బ్రతుకులు ఈరోజు కష్టం తొలగించి నీకు మేలు చేయలేడా? శూన్యంలో సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు నువ్వు ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచితే నడి సముద్రంలో 6 నేలనిచ్చిన దేవుడు నీ బ్రతుకులో కూడా అద్భుతం చేసి నీ జీవితంలో ఒక విజయాన్ని నీకు దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.